పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లలు బాగా అలసిపోతారు కదండి. అలాంటి వాళ్ళకి తక్కువ ఖర్చుతోటి హెల్తీగా ఇలాంటి లడ్డు చేసి పెట్టండి. తక్కువ ఖర్చు తక్కువ, బలం ఎక్కువ. ఎలా తయారు చేద్దాం చూద్దామండి. ఈ లడ్డు రోజుకొకటి తినడం వల్ల రక్తహీనత లేకుండా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. మరి అలాంటి లడ్డూని ఎలా తయారు చేయాలో చూద్దామా. ఒక కప్పు వరకు అవిసె గింజలు తీసుకుని స్టవ్ పైన మూకుడు పెట్టుకుని అడుగు మందంగా ఉండేది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ అవిసె గింజల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి లైట్గా కొంచెం చెట్టుపట్టం అనే వరకు వేయించుకుని ఒక పల్లెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో ఒక అరకప్పు వరకు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. అవి బాగా వేగిపోయిన తర్వాత దానిలోనే ఒక అరకప్పు వరకు నువ్వులు వేసుకుని, నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి పల్లీలు వేయించుకున్న తర్వాత వేసుకుంటే ఒక 2 నిమిషాల్లో వేగిపోతాయి. అవి కూడా ఒక పల్లెంలో వేసుకుందాము. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుని అవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఒక పావు కప్పు వరకు బాదం ముక్కలను వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక 2 స్పూన్లు జీడిపప్పు ముక్కలను కూడా వేసుకుని ఇవి మట్టికి బాగా వేగాలన్నమాట. ఇవి బాగా క్రంచీగా ఉండాలి. అంత బాగా వేయించుకుని ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిగతా పప్పులు వేయించినవి ఉన్నాయి కదా, అవన్నీ కలిపి వేసుకుని కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. బాగా చల్లారక్కర్లేదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకోవచ్చు. ముందు మెత్తగా గ్రైండ్ చేయక్కర్లేదు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని మొత్తం ఒకసారి పళ్ళెంలో వేసేసుకుని ఒక కప్పున్నర వరకు బెల్లం పొడి వేసుకుని వాటిలో కలిపేసుకుని మళ్ళీ రెండోసారి గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలో బాగా వేడి చేసిన ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పలుకులను వేసేసుకోవాలి. బాగా క్రంచీగా వేయించడం వల్ల లడ్డూ తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మెత్తబడకుండా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. అన్ని లడ్డూలు చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నెల వరకు నిల్వ ఉంటాయి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో అయిపోండి.